ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ ఫిర్యాదు చేయనుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఫిర్యాదు చేయనుంది. ఫార్ములా ఈ కార్ రేసులో అసలు ముద్దాయి సీఎం రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై అనవసరంగా నిందలు మోపే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్వాహకం వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కిపోయాయని వాపోయాక పోలీసులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ ఫిర్యాదు చేయనుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఫిర్యాదు చేయనుంది. ఫార్ములా ఈ కార్ రేసులో అసలు ముద్దాయి సీఎం రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై అనవసరంగా నిందలు మోపే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్వాహకం వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కిపోయాయని పోలీసులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు, కంప్లైంట్ అవసరమైతే కేసు పెట్టేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐజీ, బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా నార్సింగ్ పిఎస్ కు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడికి 10:30, 11 o'clock అక్కడ రీచ్ అయిన తర్వాత నార్సింగ్ పిఎస్ లో కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో ప్రధాన ముద్దాయి సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు పలువురు ఇప్పటికే పలు ప్రెస్ మీట్ల ద్వారా గత కొంతకాలంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే కేటీఆర్ ఇప్పటికే A1, A2, A3 గా ఇప్పటికే అరవింద్ కుమార్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మిగతా ఎవరైతే ఉన్నారో అధికారులు వీళ్ళు ఇప్పటికే ఏసీబీ దగ్గరికి వెళ్ళొచ్చారు, అదే ఈడీ దగ్గరికి వెళ్ళొచ్చారు. అయితే వీళ్ళు అసలు ముద్దాయిలు వీళ్ళు కాదు, రేవంత్ రెడ్డి ముద్దాయి అంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ నేతృత్వంలో మరి కాసేపట్లో తెలంగాణ భవన్ వీళ్ళందరూ కూడా చేరుకొని ఇక్కడి నుంచి నేరుగా నార్సింగ్ పిఎస్ కు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి అనవసరంగా నిందలు మోపారు. వాళ్ళు అసలు దోషులు వాళ్ళు కాదు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వాహకం వల్ల రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు వెనక్కిపోయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ తీసుకుంటారా, ఇన్స్పెక్టర్ లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. అంతకంటే ముందే తెలంగాణ భవన్ దగ్గర భారీగా ఒక్కొక్కరిగా చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచి మూకుమ్మడిగా పిఎస్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. అక్కడ మన గతంలో చూసాం, బంజారాల్స్ పిఎస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చేందుకు గతంలో ఫోన్ ట్యాంపింగ్ అంశంలో కౌశిక్ రెడ్డితో పాటు హరీష్ రావు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్న సందర్భం కౌశిక్ రెడ్డికి ఇన్స్పెక్టర్ మీద గొడవైనటువంటి సంఘటన మనం చూసాం. అక్కడి నుంచి వాళ్ళని అరెస్ట్ చేయడం, దాని తర్వాత మాదాపూర్ పిఎస్ తీసుకెళ్లడం, పెద్ద రచ్చగా మారినటువంటి ఉదంతాన్ని మనం చూసాం. కనుక ఇది ఏకంగా రేవంత్ రెడ్డి మీదనే కేసు పెట్టే అంశం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కేసు తీసుకునే అవకాశం ఉండదు. ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా కూడా దగ్గరికి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వచ్చే అవకాశం రానియరైనటువంటి సమాచారం అయితే మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేలు, సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మరి కాసేపట్లో చేరుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే 2023 కంటే ముందు ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి ఒకటి సక్సెస్ఫుల్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆనాడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. అయితే రెండో గేమ్ కూడా నిర్వహించేందుకు మళ్ళీ గవర్నమెంట్ మాది వస్తే మేము నిర్వహిస్తామన్నటువంటి ఉద్దేశంతో ఆనాడు 55 కోట్ల పెట్టుబడితో పెట్టుబడులు మార్చారు, దారి మళ్ళీ అన్నటువంటి అపవాదం మీద పెద్ద ఎత్తున మనం చూసాం. ఏసీబీ రైడ్స్కి వెళ్లారు, దాని తర్వాత ఇష్యూ పెద్దగా అయింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసిన నేపథ్యంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముద్దాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి కనుక బాగా ఇస్తుంటే ఇప్పుడు ఆ పెట్టుబడులు రిటర్న్ వచ్చేటి, ఫార్ములా కేసు మళ్ళీ కంటిన్యూగా ఫార్ములా ఈ కారు ఏదైతే ఉందో గేమ్ అది మళ్ళీ కంటిన్యూగా 4 దఫాలుగా జరిగే అవకాశం ఉండేది. ఆ పెట్టుబడులు రాకుండా అయితే ఒక్కసారి మీరు నిర్వహిస్తేనే మాకు 700 కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడులు రూపకంగా వచ్చాయి. ఇప్పుడు 4 సార్లు నిర్వహించాల్సింది ఆగిపోయింది కాబట్టి దీని అంతటికీ ముద్దాయి రేవంత్ రెడ్డి అనేటువంటి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే నార్సింగ్ పిఎస్ కు వెళ్తున్నారు. పిఎస్ కు వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయని మనకు కాన్సెప్ట్ తెలిసే అవకాశం ఉంటుంది.
థ్యాంక్ యూ నరేందర్.